కాలజ్ఞానం. డియర్ ఫ్రెండ్స్, సైన్స్కు అందని ఒక మహా అద్భుతం. ఎందుకంటే ఎన్నో వందల వేల సంవత్సరాలకి ముందే ప్రపంచంలో జరగబోయే మార్పులను చేర్పులను ఊహించి చెప్పగలగడం మనిషి మేధస్సుకు సాధ్యం కాదు. కానీ రహస్యం కాలంలోనే దాగి ఉంది. ఆద్యంతములు లేని, లెక్కకు అందని ఈ సువిశాల విశ్వంలో కాలం ఎంతో విలువైనది. టైమ్ is the most valuable thing in the universe. Time is not reversible. It means we have to use it sensibly. Every second or minute is moving forward and will not come back. జరిగిపోయిన కాలం, జరిగిపోయిన క్షణం తిరిగి వెనకకు రాదు. కాబట్టి కాలంలోని విలువైన ప్రతి క్షణాన్ని మానవుడు తెలివిగా విజ్ఞతతో ఉపయోగించుకోవాలి. కాలమే ధర్మం, కాలమే శక్తి, కాలమే దైవం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనంతో అనేక ముఖాలు, బాహువులు కలిగి దశ దిశలా వ్యాపించి విశ్వమంతా నిండిన ఆ విరాట్ స్వరూపాన్ని చూసి దిగ్భ్రమతో బెంబేలెత్తిపోయిన అర్జునుడు, ఓ దేవా, నీ రూపానికి ఏ విధంగా నమస్కరించాలో అర్థం కావటం లేదు. అందుకే నీకు ముందు నుంచి నమస్కారము, వెనుక నుంచి నమస్కారము, అన్ని దిక్కులా వ్యాపించిన నీకు అన్ని వైపుల నుండి నమస్కారం. అంతుపట్టని ఈ విశ్వరూప స్వరూపంలో నీవెవరివి అని ప్రశ్నించినప్పుడు దానికి శ్రీకృష్ణుడు, నేను సర్వశక్తిమంతుడైన మహాకాలుడను అని జవాబిచ్చాడు. కాలుడు అంటే సమస్త చరాచర జగత్తును సృష్టించగలిగినవాడు మరియు కబలించగలిగిన శక్తి కలిగినవాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆ మహాకాలుని ఆధీనంలోనే ఉంటాయి. సృష్టి మొత్తం కాలం ఆధీనంలోనే ఉంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాలపురుషుని గురించిన జ్ఞానం, నాలెడ్జ్, అవగాహన అవుతుంది అని చెప్పాడు. కలియుగంలో అలాంటి యోగీశ్వరుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో జరిగాయి. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే పూర్వం ద్వాపర యుగంలో కాలజ్ఞానం చెప్పిన ప్రాచీనమైన ఋషులు పరాశర మహర్షి, శుకమహర్షి మొదలైన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మన టాపిక్ పరాశర మహర్షి చెప్పిన కాలజ్ఞానం గురించి. పరాశర మహర్షి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం చతుర్యుగాలలో చివరిదైన కలియుగపు కలిధర్మమే వేరు. కలికాలంలో ధర్మధేనువు ఒంటికాలితో కుంటుతూ నడుస్తుంది. కలియుగపు అంత్యానికి ధర్మమే శూన్యమైపోతుంది, అధర్మమే రాజ్యమేలుతుంది. పాలకులు దొంగలవుతారు. కొందరు మానవులు దేశ చరిత్రను తారుమారు చేసి దుర్మార్గులు, హీన చరిత్రులైన వారి చరిత్రలను గొప్ప చరిత్రగా వక్రీకరించి చెప్పి కాలగర్భంలో కలిసిపోతారు. దానివలన ప్రజలు ఎన్నో కష్టనష్టాల పాలవుతారు. కొందరు కాలదోషం పట్టిన జనులు క్షణం తీరిక లేకుండా యాంత్రికంగా యంత్రాల వలె జీవిస్తూ ఉంటారు. వారి నుండి కాలం హరించబడుతుంది. ఆవశ్యమనుభోక్తం కృతం కర్మం శుభాశుభం. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ఆ కర్మల వలన దోషాలు కూడా తప్పవు. అయితే సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సత్కర్మలు ఆచరించిన వారి కర్మలన్నీ తరిగిపోతాయి. మానవతా విలువలు, దైవబలం లేకుండా ఉన్న మానవులు సువాసన లేని పువ్వు లాంటి వారు. వారు దైవాన్ని, దైవశక్తిని నమ్మరు. దేవాలయాలకు వెళ్ళరు. వేద విద్యను ఎగతాళి చేస్తారు. ధార్మిక వ్యక్తుల్ని అవమానపరుస్తారు. పురాణాలను, ధర్మగ్రంథాలను తగలబెడతారు. మద్యపానం సర్వసాధారణమైపోతుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే చోట కూర్చొని మద్యం సేవిస్తారు. సర్వ వ్యసనాలకు బానిసలైపోతారు. కొందరు వావి వరసలు మరిచిపోతారు. కొందరు వయోధర్మం విడిచిపెడతారు. మరికొందరు సంభోగమే పరమావధిగా, ధనమే దైవతంగా జీవిస్తుంటారు. మానవతా విలువలు మంటగలిసిపోతాయి. అనేకులైన స్త్రీలు అర్ధనగ్నంగా, సిగ్గు బిడియం లేకుండా బజార్లలో తిరుగుతుంటారు. పతివ్రత అన్న మాటకు విలువ ఉండదు. ఒక స్త్రీకి ఎందరో పురుషులు, ఒక పురుషుడికి ఎందరో స్త్రీలు కామసుఖాలని అందిస్తుంటారు. ఆలుమగల బంధానికి అర్థమే ఉండదు. వివాహాలకు వేదమంత్రాలతో పని ఉండదు. కన్నబిడ్డల వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి అవసరం లేకుండా పోతుంది. అనుబంధం, ఆప్యాయత, అనురాగం అనే మాటలు వింతగా అనిపిస్తాయి. బంధాల అవసరం ఎవరికీ ఉండదు. మానవులు క్రూరులుగా మారిపోతారు. క్షణిక సంతోషాలకు దాసులైపోతారు. మాటలు వచ్చిన పశువుల్లా
జీవిస్తుంటారు. పురాణ ఇతిహాసాలను అబద్ధాల పుట్టగా అసహ్యించుకుంటారు. ప్రతి ఇల్లు ఒక నాటక మందిరంలా తయారవుతుంది. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం, పోట్లాడుకోవడం సర్వసాధారణం అవుతుంది. పిల్లల అవినీతి కార్యాలకు పెద్దలు కూడా తాళం వేసి సహకరిస్తారు. సోదరీ సోదర భావనలు మరిచిపోతారు. కొందరు కన్నబిడ్డలకు తల్లిదండ్రులే లైంగిక విద్యను బోధిస్తారు. చాలామంది మనుషులు మద్యపానము, వ్యభిచారము సాధారణమైన విషయంగా భావిస్తారు. తండ్రి కొడుకును గౌరవించడు, భర్తను భార్య గౌరవించదు, భార్యను భర్త ఆదరించడు. బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమించరు, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించరు. కృత్రిమమైన మనసు కలిగిన మనుషులకు ప్రకృతి సహకరించదు. భూమి ఫలించదు. కాయ చెట్టుకు బరువవుతుంది, చెట్టు భూమికి బరువవుతుంది. ఔషధాలకు లొంగని జబ్బులు, వైద్యులకే అంతుబట్టని రోగాలు మానవుల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతుంది. శక్తి క్షీణించిన శరీరాలతో పొట్టివారై మరుగుజ్జు ఆకారాలతో మానవులు జన్మిస్తారు. అకాల వర్షాలు కురుస్తాయి, ఋతువులు గతి తప్పుతాయి, వృక్షాలు లతలు కాలగర్భంలో కలిసిపోతాయి. సముద్రాలు పోటెత్తి జనజీవితాలను అస్తవ్యస్తం చేస్తాయి. కృత్రిమమైన పండ్లు, ఫలాలు సృష్టించబడతాయి. కృత్రిమమైన ఆహార ధాన్యాలు సృష్టించబడతాయి. బ్రహ్మ సృష్టికి విలువ ఉండదు. బ్రహ్మరాతనే తిరిగి రాస్తామని మానవులు బీరాలు పలుకుతారు. పురుషుడు లేకుండానే ఆడది తల్లవుతుంది. పురుష శక్తి నిర్వీర్యమవుతుంది. భూమి పంటలు పండదు. త్రాగునీరు అమ్మబడుతుంది. విద్య అమ్మబడుతుంది. వైద్యము అమ్మబడుతుంది. మంచు పర్వతాలు భారీగా కరిగి నీరై ప్రవహిస్తాయి. ప్రాణులు ఎన్నో నశించిపోతాయి. అనేక జలచరాలు నశించిపోతాయి. మానవుని ఆయుర్దాయం కేవలం 16 సంవత్సరాలకే పరిమితమవుతుంది. 3 సంవత్సరాలకే ఆడపిల్లలు ఋతుమతులవుతారు. 5-6 సంవత్సరాలకే ఆడపిల్లలు బిడ్డల్ని కంటారు. పగటికి రాత్రికి వ్యత్యాసం తెలియకుండా పోతుంది. కాలం మానవ గతినే మార్చేస్తుంది. సంపద అందరి వద్ద ఉంటుంది, కానీ సమయం ఎవరికీ ఉండదు. భారతీయ విద్యలన్నీ నశించినట్టుగానే నశించి తిరిగి విజృంభించి ప్రపంచాన్నే అబ్బురపరుస్తాయి. దేవుడే లేడనే నాస్తికవాదులు దేశదిమ్మరులవుతారు. వారు పరభాష, పరవేశం, పరానుకరణను మాత్రమే పరమపదంగా భావిస్తారు. మితిమీరిన సుఖలాలస, గతి తప్పిన కామ తురత, మతిలేని ఆలోచనలు కలియుగం అంతమయ్యే సమయానికి ప్రపంచమే తమ గుప్పెట్లోకి వస్తుందన్న ఉన్మాదం జనులనేక మందికి కలుగుతుంది. కలియుగం అంతమయ్యే సమయానికి ధర్మమే శూన్యమైపోతుంది. కాల ప్రవాహంలో కొట్టుకుపోయే చావు పుట్టుకలు ఉన్న ఓ మానవుడా, కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న విశ్వశక్తి విశ్వాంతరాలలో నుండి పరికించి చూస్తే కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మాంగ జీవివి నువ్వు. ఆధ్యాత్మికంగానే కాని భౌతికంగా ఇంచుకైనా దైవాన్ని, దైవభావాన్ని ఊహించలేవు. ఓం శ్రీ మహాకాలాయ తస్మై నమః. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే మీలో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. అలా చేయటం వల్ల వీడియోకు లైక్స్ ఎక్కువగా వస్తాయి. అప్పుడు యూట్యూబ్ మా ఛానల్ను ప్రమోట్ చేస్తుంది. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని కనీసం 10,000 లైకులు వచ్చేలా సహకరించగలరని కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టి మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా ధన్యవాదములు. మీ తెలుగు ప్లానెట్ అఫీషియల్. జై భారత్, జై హింద్.